మా తెలంగాణ బీసీ మహాసభ అధ్యక్షులు గౌరవనీయులు మెట్టుగాడి శ్రీనన్న ఆధ్వర్యంలో, అలాగే ప్రధాన కార్యదర్శి మన ప్రదీప్ అన్న గారు, మరి ఇక్కడికి విచ్చేసిన బీసీ మహాసభ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు యువత కమిటీ మరియు యువత అధ్యక్షత కమిటీ మరియు కార్యవర్గం అందరినీ ఎన్నుకోవడం జరిగింది. వారికి నియామక పత్రాలు కూడా గౌరవనీయులు మెట్టుగాడి శ్రీనన్న ఆధ్వర్యంలో అందజేయడం జరిగింది. అలాగే తెలంగాణ బీసీ మహాసభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు తెలంగాణలో బీసీలు 2 కోట్ల జనాభా ఉన్నారు, కానీ వాళ్ళకు ఆర్థిక, సామాజిక, విద్య, వైద్య, ఆరోగ్య అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారు. వారికి సమన్వయం జరిగినప్పుడే మనకు నిజమైన స్వాతంత్రం. కానీ భారత రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారు కూడా ఎన్నోసార్లు చెప్పారు, ప్రాథమిక హక్కులు సామాన్యుడికి న్యాయం జరిగినప్పుడే నిజమైన రాజ్యాంగం, నిజమైన స్వాతంత్రం అని మహనీయులు చెప్పారు. కాబట్టి ఈనాడు వాటిని రాజకీయ నాయకులు తుంగలో తొక్కి సామాన్యులను ఒక ఓటు బ్యాంకుగా చూసి బీసీలను అడగదొక్కుతున్నారు. కాబట్టి బీసీలందరూ కూడా చైతన్యమై రాబోయే కాలంలో మన యొక్క ఐక్యతను చాటాలని, దానికి అధ్యక్షతను వహిస్తున్న మన మెట్టుగాడి శ్రీనన్నకు మనం ఒక సైన్యంలాగా వెంబడుండి పనిచేసి మన బీసీల ఐక్యతను తెలంగాణ రాష్ట్రంలో యావత్తు స్టేట్లో మన సత్తా చాటి మన హక్కులు, మన రాజ్యాంగం, మన రాజ్యాధికారం మనం సాధించుకోవాలి. సామాన్యులకు ఇప్పుడు యాదవులు కానీ, రజాకులు కానీ, ముద్రాజులు కానీ, ప్రతి ఒక్క కులస్తులకు అందరికీ కూడా ఒక చిన్న సమస్య వచ్చిందంటే, ఒక కులస్తులకు వచ్చిందంటే అన్ని ఇప్పుడు 126 కులాలు అన్న చెప్పినట్టు మన బీసీలు మొత్తం 126 కులాలు. ఒక కులానికి బీసీలందరూ కూడా ఐక్యంగా పోరాడి ఏ కులస్తునికి ఆపద వచ్చినా కూడా బీసీలంతా ఒకటైతారు అనే తాటిని మనం ఒక స్టేట్ లెవెల్లో తీసుకువెళ్తే అక్కడ అధిష్టానం కూడా పునాది కదులుతుంది. కాబట్టి మనమంతా ఒకటి కావాల్సిన సమయం ఆసనమైంది. కాబట్టి మనం అందరం కూడా యువత మరియు పెద్దలు అందరూ కూడా కార్యవర్గం అందరూ కూడా నడుము కట్టి ముందుకెళ్ళాలి. నాకు ఈరోజు రంగారెడ్డి జిల్లా యువత అధ్యక్షుడు ఇచ్చినందుకు నా పేరు ఏవిఎం శ్రీరామ ముద్రాజ్. ఖచ్చితంగా మీ హయాంలో మేము ఖచ్చితంగా తెలంగాణ బీసీ మహాసభ కార్యవర్గం కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మీతో పాటు మేము ముందుకెళ్ళడానికి సందిగ్ధంగా ఉన్నాం. ఈరోజు నూతనంగా ఎన్నికైన మన మంగ అశోక్ గారు ఉపాధ్యక్షులు, అలాగే శంషాబాద్ మహేష్ గౌడ్ గారు కార్యవర్గ సభ్యులు, వాళ్ళ శ్రీకాంత్ గారు, మరి మిత్రులు షాబాద్ భూపాల్ గారు, అందరికీ సత్యనారాయణ గారు, అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు సోషల్ మీడియా రాష్ట్ర అధ్యక్షులు నియమించిన ఘనత మన తెలంగాణ బీసీ